తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ ఇస్తున్నారు. తాగడానికి నీళ్ళే లేవు, అసలు నీళ్ళే తాగలేదు తెలంగాణ ప్రజలు. అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు, అంతకుముందు నీళ్ళే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈ రోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ అధిష్ఠి చేస్తారు. నేనేమంటా అదే కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం డ్యామ్. ఇప్పుడు దాని తర్వాత నేను లెక్కలలో పోను, పూర్వం లెక్క ఆ లెక్కలు హరీష్ రావు చెప్తా గంటలో లెక్కలు చెప్పాడు. ఆ లెక్కలు చెప్పినంతసేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు. ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంతసేపు ఆ ముంగడ కూర్చున్న వాళ్ళ నాయకులే. నేను అనుకుంటా హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి లేదు, ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది.